క్రైస్తవ్యంలో ఉన్న కొన్ని భావాలను, ఆలోచనలను దృశ్య రూపంలో వ్యక్తపరచడానికి చిహ్నాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే కొన్ని చిహ్నాలు బైబిల్ని ఆధారం చేసుకొని అభివృద్ధి చెందుతూ వచ్చాయి. కాన్స్టంటైన్ చక్రవర్తి ఆధ్వర్యంలో మొదటి 2 దశాబ్దాలలో హింసించబడిన ప్రారంభ క్రైస్తవులు ఒకరినొకరు గుర్తించడానికి దాచిన మార్గాలుగా ఉద్భవించాయి. ఈరోజు కొన్ని సింబల్స్ గురించి తెలుసుకుందాం. శిలువ యేసుక్రీస్తు యొక్క బలియాగానికి గుర్తుగా మరియు క్రైస్తవ విశ్వాసానికి మూలమైన సంఘటనను, అంతేకాకుండా ఆయన పునరుద్ధానాన్ని సూచిస్తుంది. క్రీస్తునందు మరణించిన వారికి నిరీక్షణగా ఉంది. శిలువను మందిరాల్లోనూ గృహాల్లోనూ అనేకులు కలిగి ఉంటారు. చేప, ఇది మొదటి శతాబ్దంలో చర్చ్ ఉపయోగించిన చిహ్నం. రోమీయులు పరిపాలించిన దినాల్లో క్రైస్తవ వ్యతిరేకత ప్రబలుతూ ఉన్నప్పుడు చేపను ఒక సీక్రెట్ కోడ్గా క్రైస్తవులు నియమించుకున్నారు. ఎందుకంటే చేపను గ్రీకు భాషలో ICHTHYS అనే ఈ అక్షరాలతో కూడిన పదాన్ని ఉపయోగించేవారు. అయితే ప్రతి అక్షరం యేసుతో సంబంధం ఉన్న ఒక పదాన్ని సూచిస్తుంది. యాంకర్, పోర్టులో ఓడను భద్రపరచడానికి యాంకర్ ఉపయోగపడుతుంది. క్రైస్తవ విశ్వాసం ప్రకారం దేవుని ప్రేమ మనలను తుఫాన్లలో నశించిపోకుండా భద్రపరచడానికి బలమైన యాంకర్ లాగా ఉంటుందని హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో వ్రాయబడింది. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. అందుకే ప్రతి విశ్వాసిని నిశ్చలంగా స్థిరంగా ఉంచుతూ ఆశకు చిహ్నంగా ఉంది. ఆల్ఫా, ఒమేగా, ఇవి గ్రీకు వర్ణమాలలో మొదటి మరియు చివరి అక్షరాలు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా నేనే ఆల్ఫాయు ఒమేగాయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను అని క్రీస్తు ప్రభువారు తనను గూర్చి వెల్లడి చేసిన రీతిగా ఆయన సమస్తమునకు ఆదియు అంతమునై ఉన్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్.